మేడిగడ్డతో పాటు సుంకిలశాల శాపం బీఆర్ఎస్ దేనని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్లను లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. కూలే గోడలు కట్టి మరొకరిపై బురద జల్లే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని టీజీఎస్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల కూలిన గోడను గత బీఆర్ఎస్ హయాంలో కట్టించిందేనని తెలిపారు బట్టి. సుంకిశాల నిర్మాణంతో ప్రజల సొమ్మును వృధా చేశారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మాత్రమే కాదని బీఆర్ఎస్ కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు తమపై వేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, వాటిని ప్రజలు క్షమించరని అన్నారు. సుంకిశాలపై విచారణ చేసి వివరాలు అందజేయాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. అంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్స్, ఎస్సీలు, ఏడీలతో సమావేశం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటాయని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బట్టి ఆదేశించామన్నారు. నగర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా స్తంభాలు పడిపోవడం, చెట్లు కూలిపోయే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామన్నారు.